నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గట్టెక్కిస్తున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. ఆరోగ్యశ్రీ ఎత్తివేస్తున్నామని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంపై అప్పుల భారం మోపి మళ్లీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను అసలు సూపర్ 6 మొత్తం ఫ్లాపు అంటే మీ కడుపు మంటని తీర్చుకుంటున్నారు తప్పితే మీ మాటల్ని ప్రజలు ఎవరు కూడా లెక్క చేస్తలేదని చెప్పేసే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను ఈ హాస్పిటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం 10-15% కూడా పూర్తి చేయని దుస్థితిలో కాలేజీలో ఉన్న మాట వాస్తవా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, దివాలా తీసే పరిస్థితిని సృష్టించిన విషయాన్ని పరిగణలో తీసుకుని ఈరోజు పీపీపీ మోడ్లో మేము పెట్టాం. మీరు నాబార్డు నుంచి అప్పు తీసుకుని రాష్ట్రం మీద అప్పు భారాన్ని, వడ్డీ భారాన్ని నెత్తి మీద వేద్దాం అనుకుంటే ఆ భారం లేకోకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం. ప్రభుత్వ పాలనతో పాటు సీఎం చంద్రబాబును విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్పై రాజద్రోహం కేసు పెట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం చాలా ప్రమాదకరమన్నారు. మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తుంటే పెట్టుబడిదారులను బెదిరించే విధంగా హెచ్చరించడం దేనికి సంకేతమని నిలదీశారు. మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలా, ముందుకు తీసుకుపోవాలా, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్లో దాన్ని నువ్వు ప్రశ్నిస్తూ వార్నింగ్లో ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్యం లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉంటా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో బావిలో దూకి చచ్చిపోవాలనే నీ వ్యాఖ్యలు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశావు. తుపాకీతో కాల్చి పడేయాలని మాట్లాడినావు, బట్టలిప్పి కొట్టాలని మాట్లాడుతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీకు 11 సీట్లకు పరిమితం చేసినారు. పులివెందల్లో కూడా చిత్తుగా నీ నియోజకవర్గంలో ఓడిపోయినావు ఈరోజు. అయినా ఏ మాత్రం నీ వ్యవహార శైలిలో మార్పు లేదు. నువ్వు మారవు. ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాల్సిందే. ఈరోజు సూపర్ 6 పథకాల గురించి నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి ఇంత పెద్ద అబద్ధాలన్నీ మాట్లాడుతున్నావు. తల్లికి వందనం ఇవ్వలేదని మాట్లాడుతున్నావు. నీ హయాంలో 42 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తే కుటుంబంలో ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల్లో ఆనందం కనపడుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఆధునీకరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఆయన ప్రారంభించారు. స్వప్రయోజనాలు, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని బీఆర్ నాయుడు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ట పెంచేలా కథనాలు చేయాలని, తప్పుడు వార్తలను ప్రోత్సహించవద్దని సూచించారు. తిరుపతి అంటే దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ కొలువు తీరారు కాబట్టి ఈరోజు తిరుపతికి ఇంత ప్రాధాన్యత. మనం అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచాలే కానీ దిగదార్చకూడదు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం. అందరూ కలిసి మన ఈ దేవస్థానాన్ని మనం కాపాడుకోవాలంటే ఒకరి వల్లనో ఇద్దరు వల్లనో అయ్యే పని కాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు ఏ విధంగా తిరుమల గురించి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, తిరుమల యొక్క ప్రతిష్టను పెంచేదానికి చేస్తున్నారా, దిగదార్చేదానికి చేస్తున్నారా అనేది దానికి అనుగుణంగా వార్తలు ప్రచురించండి. ఉన్నది ఉన్నట్టుగా రాయండి, నిర్భయంగా రాయండి. ఫేక్ వార్తలు ప్రచురించకూడదని చెప్పేసి నా యొక్క మనవి. 25 ఏళ్ల పాటు తిరుమల అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల నాణ్యతలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామని టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ నుంచి బదిలీ అయిన ఆయన విధి నిర్వహణలో సహకరించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. శ్యామలరావుకు టీటీడీ ఉద్యోగులు, అర్చకులు, ఆలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. టీటీడీ ఈవోగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు శ్యామలరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ గత 14 నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం, అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడడం, అలాగే పెంపొందించడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే 25 సంవత్సరాల వరకు వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ అన్నప్రసాదాలు, అన్నదానం, క్యూ లైన్ మేనేజ్మెంట్, అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే ఎన్నో సంస్కరణలు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సంపూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఐక్యత, పోరాటమే ఏకైక మార్గమని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ తెలిపారు. గురువారం పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు జిల్లా 10వ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుబ్బారావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయ వేధింపులకు పాల్పడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తమ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం మేషాలను లెక్కిస్తుందని ధ్వజమెత్తారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ నాయకురాళ్లు ఏవిఎన్ కుమారి, అనురాధ, సుకన్య, రాధ, వెంకాయమ్మ, దండా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఒక బాధ్యత గల పౌరుడు కదా, ఆయన కోట్లేదా? ఎవరికేశారు? ఎవరికేశారమ్మా? మోడీ గారు ఎవరికి చెప్తే వాళ్ళకేశారు. వీళ్ళందరూ మద్దతు ఉంది కాబట్టి, మాకు అందరూ మద్దతు ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు పెద్దోళ్ళ కోసం పనిచేస్తే చాలు అని చెప్పేసి అనుకుంటున్నాడు మోడీ. ఏం చేస్తున్నాడు? మొత్తం కరెంటు ఎవరికి ఇచ్చాడు? అదానికి ఇచ్చేశారు. రైళ్లు అదానికి ఇస్తున్నారు, రోడ్లు అదానికి. ఇక అదను ఇదని కాదు, ప్రతిదీ అదాన్ని. మనెవరో చెప్తున్నారు భారతదేశాన్ని ఇద్దరు అమ్ముతున్నారు. ఎందుకంటే మనం అధికారం ఇచ్చాం కదా, ఇద్దరు అమ్మేస్తున్నారు. ఎవరు ఆ ఇద్దరు? మోడీ గారు, బాబు గారు. మోడీ, అమిత్ షా ఇద్దరు అమ్ముతూ ఉన్నారు, ఇద్దరు కొంటున్నారు భారతదేశాన్ని. అదాని, అంబానీ. వీళ్ళకి ఇద్దరు కొంట ఏం చూస్తున్నారంటే వాళ్ళు కార్మికులు రోజుకి 8 గంటలే పని చేస్తున్నారు. మేము ఉత్పత్తి చేయలేకపోతున్నాం, అందుకని వాళ్ళు 12 గంటలు పని చేయాలి. ఆదివారం కూడా ఇళ్లలో ఉండి ఏం చేస్తారు? భార్య మొహం, భర్త మొహం, భార్య ఎన్ని గంటలు చూసుకుంటారు? అందుకని 12 గంటలు పని చేయాలి అని చెప్పేసి అదాని, అంబానీ లాంటి ఆపోతులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు మోడీ దానికి పార్లమెంట్ లో చట్టం చేసి ఉన్న చట్టాలు రద్దు చేసేసి ఈరోజు కార్మికుల్ని యజమానులకి కట్టు బానిసలుగా చేసే పని చేస్తా ఉన్నాడు. అందుకే కార్మిక కోడ్లు ఈరోజు తీసుకొచ్చాడు. అందుకనే మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం ఐక్యమైంది. మోడీ కమర్దాన్ని విధానాలు మార్చుకోవాలి. కార్మిక కోడ్లు కనుక రద్దు చేయకపోతే ఈరోజు మా కార్మిక చట్టాలు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సక్రమంగా జరగడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డోర్ టు డోర్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో చేతులెత్తేసిందని మండిపడ్డారు. తప్పులు తడక స్మార్ట్ కార్డులు ఉన్నాయన్నారు.
తప్పులు సరిచేయడానికి కూడా చలానా రూపంలో సచివాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ కార్డులో ఉన్న తప్పులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉమ్మడి కుటుంబ కార్డులను యథావిధిగా ఉంచారని, కుటుంబం నుంచి వేరుపడిన వారికి నూతన కార్డులు ఇవ్వలేదని ఆక్షేపించారు. దాదాపు 20 రోజులు పైగా అయ్యింది. అత్యధిక మందికి ఇంతవరకు రేషన్ కార్డులు పంపిణీ జరగల. ఈ రేషన్ కార్డులు కోసం అని చెప్పేసి ప్రజలు రేషన్ షాపు అట్లా సచివాలయం ఇతర అధికారులు ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళకి పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వాస్తవానికి ప్రభుత్వం చెప్పింది మేమే ఇంటింటికి పంచుతామని చెప్పేసి మరి ఇన్ని రోజులు గడిచిన ఈ ప్రజలకి ఈ తిరుగుడు బాధల నుంచి విముక్తి ఎందుకు కలగట్లేదు అనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండో అంశం, ఇచ్చేటువంటి స్మార్ట్ కార్డులో అనేక తప్పులు ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఎత్తి చూపుతూ ఉన్నారు. వీటిలో పేర్లు తప్పులు వస్తూ ఉన్నాయి, ఇంటి నంబరు తప్పు వస్తూ ఉంది. అట్లాగే కుటుంబ యజమానికేను అందుట్లో ఉండే సభ్యులకి మధ్య బంధుత్వం ఏదైతే ఉందో ఆ బంధుత్వానికి సంబంధించిన తప్పులు చాలా వస్తున్నాయి. ఈ వచ్చినటువంటి తప్పుల్ని సరిచేయండి అని చెప్పేసానంటే మీరు దరఖాస్తు పెట్టాలంటున్నారు. ఈ దరఖాస్తు మీ సేవా కేంద్రంకి వెళ్ళి దరఖాస్తు తెచ్చుకోవాలంట. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ సంబంధించిన మన ఆధార్ కార్డులకు సంబంధించిన జిరాక్సులు తీసుకురావాలంట. ఇవన్నీ తీసుకొని సచివాలయం దగ్గరికి వెళ్తే సచివాలయంలో వీటిని తీసుకొని ఒక చలానా రేజ్ చేస్తారంట. చలానా డబ్బులు కడితే ఆ తర్వాత ఈ మార్పులకు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. వాస్తవానికి అధికారులు కార్డుదారుల డిక్లరేషన్తో ఈ కార్డుల్ని తయారు చేయలేదు. తమంతట తామే తమ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఈ కార్డులు తయారు చేశారు. అందుకని అందుట్లో వచ్చినటువంటి తప్పులకి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం. మరి సరిచేయాలి అని చెప్పేసానంటే ఈ ప్రాసెస్ అంతా చేయటం, దానికి సంబంధించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద నెట్టేయటం అని చెప్పేసినటువంటిది అన్యాయం. అందుకనే ఇట్లా తప్పుపడినటువంటి వాళ్ళందరికీ సంబంధించి దరఖాస్తు పెట్టాల్సి వస్తే సచివాలయంలోనే ఆ దరఖాస్తు ఇవ్వాలి. అట్లా దీనికి ఎలాంటి చలానా లేకుండా మొత్తం దీన్ని సరిచేసేటువంటి పని చూడాలి. మూడో అంశం ఏంటి అని చెప్పంటే ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ కార్డులో ఉండేటువంటి చేర్పులకి అట్లాగే తొలగింపులకి వీటికి అవకాశం ఇవ్వాల. ఈ కాలంలో చాలామందికి పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడినాయి, వాళ్ళకి వేరే కార్డులు చేసుకోవటానికి ఈ సందర్భం కూడా అవకాశం ఇవ్వలేదు. దానివల్ల ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన కార్డులే కొనసాగుతూ ఉన్నాయి. మరి దీని మార్పులకి అవకాశం లేకపోతే చాలామంది రేషన్ కార్డుకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్డులో సమాన పనికి సమాన వేతనం లేకుండానే మున్సిపల్ కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ముత్యాలరావు ఆరోపించారు. గురువారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. మంచి ప్రభుత్వమని చెప్పుకునే కూటమి పెద్దలు మున్సిపల్ కార్మికుల విషయంలో ఎందుకు చెడ్డవారయ్యారని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నామని, అలాగే 20, 21, 22 తేదీల్లో విజయవాడ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని, 23వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్రంలో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పర్మనెంటు, ఎన్ఎంఆర్, బదిలీ, కోవిడ్, క్లాబ్ డ్రైవర్లు సుమారు 55,000 మంది ఈరోజు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వీరందరూ రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తూ ఉంది. ఈ 14 నెలల్లో ముఖ్యమంత్రి గారిని 2 దఫాలు కలిసాం, మంత్రి గారిని లెక్కలేనన్ని సార్లు కలిసాం. అనేక సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటా ఉన్నాయి. ఈరోజు ఆప్కాస్ పేరుతోటి 60 ఏళ్లకి రిటైర్మెంట్ చేసేస్తున్నారు. ఒక్క నయా పైసా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు ఇచ్చే డబ్బులు 15,000 నుంచి 20,000 పెంచుతామని గత 17 రోజుల సమ్మెకాలం అప్పుడు ప్రభుత్వం రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఇచ్చారు. ఇంతవరకు అతిగతి లేదు. అయ్యా మాకు ఓపిక ఉంది, మేము పని చేసుకుంటామంటే లేదు మీకు 60 ఏళ్ళు నిండిని, మీరు ఉండటానికి లేదు పొండి అని చెప్పి బలవంతంగా పంపుతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు మున్సిపాలిటీల్లో మలినాలు, విషవాయువుల మధ్య ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కార్మికుల్ని
నయా పైస ఇవ్వకుండా గౌరవం లేకుండా అగౌరవంగా ఇళ్ళకి పంపిస్తూ ఉన్నారు. ఇటువంటి విధానాన్ని మానుకోమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పర్మనెంట్ వాళ్ళకి 4 డిఏలు ఉన్నాయి, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. సరెండర్ లీవులు ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ చేయట్లేదు. ఈ రకంగా పర్మనెంట్ వాళ్ళ సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకు 21,000 జీతం ఇస్తున్నారు, కానీ 21,000 ఇవ్వటం ప్రారంభించి ఇప్పుడు 6 ఏళ్ళు దాటిపోయింది, 7 ఏళ్ళు అవుతా ఉంది. ధరలేమో ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. మరి ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా జీతాలు పెంచట్లా. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేమే కాదు, ఉద్యోగులు ఉపాధ్యాయులు లక్షలాది మంది ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలుగా 11వ PRC కాలం అయిపోయి 2023 జూన్కి అయిపోయింది. 2023 జూలై నుంచి కొత్త వేతనాలు అమలు కావాలి 12వ PRC ప్రకారం. 12వ PRC వస్తే మొత్తం మున్సిపల్ కార్మికులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులు జీతాలు పెరుగుతాయి. చంద్రబాబు గారు నేను మంచి రోజులు తీసుకొస్తానంటున్నాడు, మాది మంచి ప్రభుత్వం అన్నాడు. మీరు మంచి అని చెప్పుకున్నారు, కానీ ఉద్యోగులు కార్మికులు మీ గురించి మంచి అని చెప్పుకున్నారా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మంచి అంటే ఏంటి? మా సమస్యలు పరిష్కారం చేయండి. ప్రజల కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు యూనియన్ CI2 అనుబంధం గుంటూరు జిల్లాలో మున్సిపల్ కార్మికులకు సంబంధించి గత 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు జరిగినటువంటి సమ్మెకు సంబంధించినటువంటి సమ్మెకాలం జీతం ఇప్పటివరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులకి చెల్లించలేదు. అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధానంగా గుంటూరు నగరం మొత్తానికి వాటర్ సప్లై చేస్తున్నటువంటి హెడ్ వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి కార్మికులకి రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కమిషనర్ గారిని కలిసి దాదాపు 5 సార్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు వారికి రక్షణ పరికరాలు ఇవ్వనటువంటి పరిస్థితి. గుంటూరు నగరంలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం దిశగా ఈ అధికారులు ఆలోచన చేయడం లేదు. అందుకనే రేపు 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి రాష్ట్రవ్యాప్త డిమాండ్స్తో పాటు గుంటూరు కార్పొరేషను అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో మన కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి ఈ పోరాటాల్లో కార్మికులు పాల్గొనాలని చెప్పేసి గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దసరా ఉత్సవ కమిటీ ఏర్పాట్లలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రమేయం అభ్యంతరకరంగా ఉందని వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా అన్నారు. 97 మంది సభ్యులతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆధ్యాత్మికత పేరుతో లంచనాలకే పెద్దపీట వేశారని ఆరోపించారు. ఒక్కో సభ్యుడి నుంచి 50,000 వసూలు చేశారని చెప్పారు. గురువారం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ భక్తిపరమైన కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు ప్రమేయం మితిమీరిందని ఆక్షేపించారు. దసరా నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరగాలని ఆకాంక్షించారు. దీనికి విరుద్ధంగా ఉత్సవాల పేరుతో ₹1 కోటి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన గత ఉత్సవ కమిటీ కొంతమందికి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టారన్నారు. అమ్మవారి దగ్గర కూడా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దిగజారి రాజకీయాలు ఇది నిదర్శనమన్నారు. వైశ్యాసే ఉన్నారని అంటే మనం అనుకోవటం, ఎందుకంటే 100 మందిలో నువ్వు వైశ్యాస లేరా అనేది మనం చెప్పుకోలేము. అయితే దీంట్లో ఒక క్లారిఫికేషన్ అండి. ప్రీవియస్ నాన్నగారు ఉన్న టైంలో నాన్నగారు ఫైట్ చేసింది దాంట్లో 8 మంది కమిటీ మెంబర్స్. 8 మంది కమిటీ మెంబర్స్ అయితే అప్పుడు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎస్సీలని బీసీలని కూడా యాడ్ చేయమని ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ఆయన చెప్పారు, అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి చేయాలి. కానీ కనకాపరమేశ్వరి గుడిలో అమ్మవారి టెంపుల్లో ఏమైందంటే వైశ్యాస్ మాత్రమే ఉండాలి, వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఎవరు ఉండకూడదు అని చెప్పినప్పుడు నాన్నగారు అప్పుడు అందరినీ వైశ్యాస్ని పెట్టారు తప్ప ఎవరిని కూడా నాన్ వైశ్యాస్ అయితే పెట్టలేదు. ఇది ఒక క్లారిటీ నేను ఇప్పుడు ఇస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా ఆ కన్వర్సేషన్లో ఉన్నాను. నేను కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారు అప్పుడు ఉన్నప్పుడు నేను మాట్లాడాను, నేను అంత దీంట్లో ఇన్వాల్వ్ అయినాను. మద్దల్గిరి గారు ఉన్నారు, అందరూ ఉన్నాము. దాంట్లో ఎవరు కూడా నాన్ వైశ్యాస్ అనేవాళ్ళు ఎవరు లేరు, అందరూ వైశ్యాసే ఉన్నారు. అది క్లారిఫైగా నాన్నగారు పైన లెటర్ కూడా పంపించారు ఆ రోజు. ఇది ఒక క్లారిటీ నేను ఈరోజు ఇస్తున్నానండి. నాన్నగారు ఎప్పుడూ కూడా వాళ్ళ అంటే వాళ్ళ వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళరు కూడా. మాకు అవసరం లేదు. వాళ్ళ దేవుడు, వాళ్ళు పూజించుకునే దేవుడు, వాళ్ళు గౌరవించుకుంటాం, వాళ్ళ సంస్కారాన్ని మేము గౌరవిస్తాం అంతే తప్ప మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ దాని మీద లేదు, ఇంట్రెస్ట్ ఉండదు కూడా. వాళ్ళకి మంచి చేయాలని అనుకుంటాం తప్ప
మేము ఎవరికి చెడు చేయాలని అనుకోము. అది రాంగ్ ప్రాపగండా ఆ రోజు చేశారు అంతే తప్ప దాన్ని ఏదో సంథింగ్ చాలా అంటే రాంగ్ ప్రాపగండా చేశారు. అది సరే, జనాలు ఏంటంటే తప్పు ముందు అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు కాబట్టి అది తొందరగా పాకింది. నిజం తర్వాత తెలుసుకున్నారు చాలా మంది, అరే ముస్తఫా గారికి దీనిలో సంబంధం లేకపోయినా కూడా ముస్తఫా గారిని దీన్ని ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఈ రోజు మాట్లాడుకుంటున్నారు అందరు. నిజంగానే అరే ఆయన బోలా మనిషి ఈ రోజు వరకు మన ఎప్పుడు కదిలించలేదు, చేయలేదు, మనల్ని ఒక మాట అనలేదు. మనం ఎవరైనా వెళ్తే ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాట్లాడి చేసి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యను తీర్చేవాళ్ళు. ఈరోజు ఆ నాదుడే లేడు అని చెప్పుకునే విధంగా ఇక్కడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. కాబట్టి నిజంగానే ఈరోజు మంచి లేకపోతే ఆ విలువ తెలుస్తుంది అంటారు చూడండి, అది నిజంగానే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే విలువ తెలుస్తుంది. అలాగే ఇక్కడ గుంటూరు తూర్పులో ముస్తఫా గారు లేకపోతే ఆ విలువ తెలుస్తుంది. ఎందుకంటే మంచితనం ఎప్పటికైనా తెలిసిద్ది, మనిషి ఎక్కడా పోదు. సో మేము ఎప్పుడు కూడా ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులకు మహర్దశ పట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని వివరించారు. గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 13 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీజీహెచ్ అందిస్తున్న సేవలపై పేదల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ₹1 ఖర్చు లేకుండానే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ పథకం లభించని వారికి సీఎం సహాయ నిధి ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్య సేవలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత పాల్గొన్నారు. ప్రింట్ లేదు సార్, ఆన్లైన్ డాక్టర్స్ అందరికి వెళ్ళిపోతుంది. అక్కడ కావాలి ఏ సెక్షన్ కావాలి ఇప్పుడు మీకు పంపించండి. మనకి నెక్స్ట్ జెన్ నడుస్తుంది సార్. నెక్స్ట్ జెన్ అనేది మన ఆన్లైన్ లో టోటల్ వెళ్ళిపోతుంది. ఈహెచ్ఆర్ సిస్టమ్ సార్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్. పర్టికులర్ గా పర్సన్ టు పర్సన్ అంటే ఇప్పుడు ఆర్థో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిరోజు కూడా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు డిజిటల్ రేడియోగ్రఫీ ఎక్స్రే మెషిన్ని దాదాపు 13 లక్షల రూపాయలతో, అలాగే క్యాసెట్స్ కూడా ఒక 2 lakhsతో కొత్తగా ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఫండ్స్ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి హాస్పిటల్లో వేలాది మంది, ప్రతి ఒక్క సెక్షన్ కూడా అవసరమైనటువంటి ఎక్స్రే మెషిన్స్ దాదాపు ఇప్పటికే 6 ఉన్నాయి. ఇంకా అవసరమయ్యే పేషెంట్స్ రద్దీగా ఉండడంతో క్యాజువాలిటీకి సంబంధించినటువంటి వార్డ్ డిపార్ట్మెంట్లోనే ఇంకొక ఎక్స్రే మెషిన్, డిజిటల్ రేడియోగ్రఫీ మెషిన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మరింత వచ్చేటువంటి పేషెంట్స్కి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే పేదలకు వైద్యం అందాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్తో పాటు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉన్నటువంటి డాక్టర్స్ని అపాయింట్ చేసేటువంటి కార్యక్రమాన్ని, ముఖ్యంగా వైద్య శాఖకు సంబంధించి 3500 పోస్టులను భర్తీ చేసేటువంటి కార్యక్రమంతో పాటు, అలాగే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా 450 కోట్ల రూపాయలు ఇప్పటికే మధ్యతరగతి ప్రజలకు, కార్పొరేట్ హాస్పిటల్కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్తో పాటు అనేక వైద్య సేవలు ఈరోజు ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కొత్త ఎక్విప్మెంట్స్ తీసుకొని వచ్చి ఆసుపత్రిలో ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి పేషెంట్స్కి అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ హాస్పిటల్గా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జాతీయ నాయకులను దూషించిన శ్రేష్ఠి వర్మను బిగ్ బాస్ షో నుంచి తొలగించారని ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. బిగ్ బాస్ పోస్టర్లను టీవీని ధ్వంసం చేసి తగలబెట్టిన ఎన్ఎస్యుఏ నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కరీం మీడియాతో మాట్లాడుతూ గతంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. దానిపై గతంలోనే గుంటూరు నగరంలో కేసులు నమోదు చేశారని చెప్పారు. బిగ్ బాస్ 9కి
శ్రేష్ఠి వర్మను కంటెస్టెంట్ గా తీసుకోవడం దారుణమని అన్నారు. దేశ నాయకులను దూషించిన శ్రేష్ఠి వర్మను బిగ్ బాస్ షోకి ఎందుకు తీసుకున్నారో నిర్వాహకులు నాగార్జున సమాధానం చెప్పారని ప్రశ్నించారు. వెంటనే బిగ్ బాస్ షో నుంచి శ్రేష్ఠి వర్మను బహిష్కరించకపోతే అన్నపూర్ణ స్టూడియోను ముట్టడిస్తామని హెచ్చరించారు. శ్రేష్ఠి వర్మ అనేటటువంటి లేడీ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. తను ఒక 2 నెలల క్రితం మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా వాళ్లతో పాటు వాళ్ళని కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా తిట్టినటువంటి శ్రేష్ఠి వర్మ గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున, గుంటూరు నగరంలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో శ్రేష్ఠి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ప్రతి ఒక్కరు కూడా ఖండించడం జరిగింది. దానిపైన గుంటూరు జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున పోరాటం భాగంగా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో శ్రేష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అది పోలీస్ అధికారులు ఇంట్రాగేషన్ చేస్తామన్నారు. ఇప్పుడు వరకు దానిపైన ఎటువంటి చర్యలు లేదు. ఒక నోటీస్ ఇవ్వాల, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి మహాయోధులు, అలాంటి సమరయోధులను అసభ్యకరంగా మాట్లాడినప్పటికి కూడా 90 రోజులు పైబడి అయినప్పటికి కూడా ఇప్పటి వరకు శ్రేష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎటువంటి చర్యలు లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం, సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తే మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది. మహాత్మా గాంధీ గారి జయంతికి దండేస్తారు, మహాత్మా గాంధీ గారి వర్ధంతికి దండేస్తారు. ఏదైనా అకేషన్ వస్తే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్టులు చేయడమే తప్ప మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడితే డైరెక్ట్గా మా లాంటి విద్యార్థి నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. అది పక్కన పెడితే రీసెంట్గా వచ్చినటువంటి బిగ్ బాస్ 9 అనేటటువంటి సీజన్లో అనేకమైనటువంటి కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం జరిగింది. మంచిదే, మేము ఏ రోజు కూడా బిగ్ బాస్ హౌస్ని వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలా. అది వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ఎంటర్టైన్. గుంటూరు రూరల్ తురకపాలెం గ్రామంలో జరిగిన అకాల మరణాల గురించి నగరంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎంహెచ్ఓ విజయలక్ష్మి మాట్లాడారు. తురకపాలెంలో మరణాలకు కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం డెత్ అనాలిసిస్ టీంను ఏర్పాటు చేసిందన్నారు. నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు కారణం తెలుస్తుందన్నారు. ఆర్ఎంపీ అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదని, అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇచ్చినందుకే ఆసుపత్రిని సీజ్ చేశామని చెప్పారు. గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సేఫ్ అని రిపోర్ట్స్ వచ్చాయన్నారు. తురకపాలెంలో ఇప్పటి వరకు 89 అనుమానిత బ్లడ్ శాంపిల్స్ సేకరించామని చెప్పారు. బ్లడ్ కల్చర్ రిపోర్ట్ లో 64 మందికి నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చిందన్నారు. మిగతా 20 బ్లడ్ శాంపిల్స్ ఫలితాలు 24 గంటల్లో వస్తాయని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పరీక్షలలో 2 మాత్రమే మెలియాయిడోసిస్ నిర్ధారణ అయిందని తెలిపారు. గత వారం రోజుల్లో జీజీహెచ్ ల్యాబ్ లో చేసిన బ్లడ్ కల్చర్ పరీక్షల్లో మెలాయిడోసిస్ బయటపడలేదన్నారు. ఈ శాంపిల్స్ ను మరోసారి ఎయిమ్స్ కు పంపుతున్నామని చెప్పారు. నమస్కారం అండి. మన తురకపాలెం విలేజ్ లో మనం తీసుకున్న శాంపిల్స్ ఏవైతే కల్చర్స్ ఉన్నాయో అవి దాదాపుగా మనం 89 తీసుకున్నాము. అందులో కంప్లీట్ గా నెగిటివ్ వచ్చినవి 65, అలాగే కాన్స్ 15, ఎంఆర్ఎస్ఏ 1 అండ్ ఎంఎస్ఎస్ఏ 4. సో అందరి ప్రాసెస్ లో ఉన్నవి 9. సో మనకి ఒక్కటి కూడాను మన కల్చర్ ఒకటి కూడాను ఆ ఊర్లో తీసినవి పాజిటివ్ రాలేదు. ఎక్కడ మన జీజీహెచ్ కి పంపించాము. అందుకని ఇప్పుడు మేము తీసిన కొన్ని శాంపిల్స్ మళ్ళీ ఎయిమ్స్ కూడా పంపిస్తున్నాము క్రాస్ వెరిఫికేషన్ కోసమని. ప్రైవేట్ ల్యాబ్ లోనే మనకి కన్ఫర్మ్డ్ కేసులు వచ్చాయి. సో అక్కడి నుంచి కూడా కొన్ని శాంపిల్స్ తీసుకొని ఎయిమ్స్ కి పంపిస్తున్నాము ఆ కన్ఫర్మ్డ్ కేసుల గురించి. మనకి జీజీహెచ్ లో 7 కేసులు అడ్మిట్ అయి ఉన్నాయి. అండ్ అంటే సస్పెక్టెడ్ కేసులు 5, 2 కన్ఫర్మ్డ్ కేసులు, 1 జీజీహెచ్ లో, 1 ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్నారు. సో మేము సస్పెక్టెడ్ అని ఏవైతే తిరుపతిపాలెం నుంచి మేము పంపించామో అవి నెగిటివ్ వచ్చింది. వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది 2ని. సో ఒక కన్ఫర్మ్డ్ కేసు, తర్వాత 2 అబ్జర్వేషన్లు అలా ఉంచాము.
వాళ్ళని కూడా రేపట్లో 2 days లో వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేస్తామని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. సో మన వాటర్ శాంపిల్స్ ఏవైతే తీసుకున్నామో 17 places లో వేరియస్ ప్లేసెస్ లో మనము తీసుకోవటం జరిగింది. అన్ని కూడాను సేఫ్ డ్రింకింగ్ వాటర్ మనకి రీజనల్ ల్యాబ్ నుంచి మనకి రిపోర్ట్స్ వచ్చాయి. ఎక్సెప్ట్ ఒకటి నాగేశ్వరరావు అనేది వాళ్ళ ఇంటి ఓవర్ ట్యాంక్ లో తీసుకున్నది మాత్రం క్లెప్సెల్లా పాజిటివ్ అని వచ్చింది. సో అక్కడ ఉన్న శాంపిల్స్ అన్ని కూడాను మనకి వాటర్ రిపోర్ట్ శాంపిల్స్ వచ్చాయి. సో మేము తర్వాత మనకు మన సీఎం గారి ఆదేశాల మేరకు హెల్త్ ప్రొఫైల్ చేయమని చెప్పడం జరిగింది. సో ఎంటైర్ పాపులేషన్ అక్కడున్న వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ మనం 41 పారామీటర్స్ తోటి దాదాపుగా 61,541 టెస్టులు చేయటం జరిగింది. సో దీని మీద మన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎనాలిసిస్ చేసి హై కమిటీకి వాటి రిపోర్ట్స్ నివేదించమని చెప్పడం జరిగింది. తర్వాత మనము ఏవైతే శాంపిల్స్ తీసుకొని అంటే సస్పెక్ట్ కేసెస్ ఇప్పుడు 89 శాంపిల్స్ మనం తీసుకున్న వాళ్ళు ఆ ఊరిలోనే ఉన్నారు. సో మేము ఒక 6 teams మెడికల్ ఆఫీసర్స్ ఫాలోఅప్ టీమ్ అని పెట్టి మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ వైటల్స్ మేము మానిటర్ చేస్తున్నాము. ఎవరికైనా బాగాలేకపోతే ఇమీడియట్ గా జీజీహెచ్ కి షిఫ్ట్ చేయడానికి కలిసి ఒక 2 అంబులెన్స్ కూడా 108 కూడా అక్కడే పెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.